శ్రీ తెలుగు వాస్తు ఛానల్కి స్వాగతం. ఇవాల్టి వీడియో ఏంటంటే ఒక విధమైనటువంటి రెమెడీని చెప్పబోతున్నాను. ఇంట్లోకి వచ్చిన వెంటనే ప్రశాంతత, మనకి ఒక విధమైనటువంటి మానసిక ఆనందం కలిగేటటువంటి రెమెడీ గురించి చెప్పబోతున్నాను. నేను కొన్ని గ్రంథాల్లో చదివినప్పుడు క్యాంఫర్ అంటే కర్పూరం, ఏదైతే ముద్దహారతి లేదంటే పచ్చ కర్పూరం అని చెప్తూ ఉంటారో, దానిని మనం ఇంట్లో ఏ విధంగా యూస్ చేస్తే మనకు మానసికంగా ప్రశాంతత కలుగుతుంది, మన ఆలోచనలు బాగుంటాయి, ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ డెవలప్ అవుతుంది అనే విషయం గురించి చదవడం జరిగింది. మీరు ఎవరైనా తిరుపతి లేదంటే గోవిందరాజుల స్వామివారి గుడికి కానీ లేదంటే ఇలా వెంకటేశ్వర స్వామి వారి గుడికి వెళ్ళినప్పుడు మీరు అనుభూతి చెందే ఉంటారు. ఆ గుడికి వెళ్ళగానే ఒక విధమైనటువంటి పాజిటివ్ ఎనర్జీ లేదంటే ఒక విధమైన ప్రశాంతత మీరు పొందుతూ ఉంటారు. ఎందుకని ఎప్పుడైనా గమనించారండి మీరు? ఎందుకంటే అక్కడ ముద్దహారతి లేదంటే పచ్చ కర్పూరం యొక్క వాసన, పరిమళం అనేటటువంటిది మనం పీల్చడం జరుగుతుంది. అక్కడ ఆ విధమైనటువంటి ప్రశాంతత వస్తుంది దానివల్ల. అది గ్రహించండి. ఈసారి నేను చెప్పాను కాబట్టి మీరు ఈసారి అబ్జర్వ్ చేయండి. ఏదైనా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళినప్పుడు వెంకటేశ్వర స్వామి గుడిలో ఈ విధమైనటువంటి పరిమళం అనేటువంటిది రావడం జరుగుతుంది. దీనివల్ల మనకి ఒక విధమైనటువంటి ఉత్తేజం కలుగుతుంది. ఈ విధంగా మనకి ఆ ఫీల్ని ఇంట్లో తీసుకొస్తే మనం బయట నుంచి రకరకాల టెన్షన్స్తో ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లో ఆ ప్రశాంతత ఏదైతే ఉందో, ఆ పాజిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది అనుభూతి చెందితే మనం రిలాక్స్ అవ్వడానికి చాలా బాగుంటుందండి. కాబట్టి ఇంట్లో ఆ విధానం ఎలా చేయాలి అంటే, కర్పూరం డిఫ్యూజర్లు ఆన్లైన్లో బాగా అందుబాటులోకి రావడం జరిగింది. అవి మాన్యువల్ అంటే మనం కింద ఒకసారి క్లిప్ వేస్తున్నాను చూడండి. ఈ విధంగా మీరు దీపాన్ని వెలిగించి దానిపైన ఒక పాత్ర లాంటిది పెట్టి దాని మీద కర్పూరాన్ని వేసి అవి డిఫ్యూజ్ అవుతుంటే ఆ వేపర్స్ ఏవైతే ఉన్నాయో ఆ వేపర్స్ మనకి రూమ్ ఫ్రెషనర్గా కూడా ఉపయోగపడతాయి. అదేవిధంగా మనకి ఈ పాజిటివ్ ఎనర్జీని డెవలప్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇకపోతే అది కాకపోతే ఈ మధ్యకాలంలో ఇంకా ఈజీ పద్ధతి వచ్చిందండి. మనకి ఎవరికైనా సరే ఈజీ పద్ధతి కావాలి కదండి. ఇది చూడండి, ఇది ఎలక్ట్రిక్ క్యాంఫర్ డిఫ్యూజర్ అండి. ఇది నేను రెగ్యులర్గా సాధారణంగా ఇంతకుముందు దీపం పద్ధతిలోనే అప్పుడప్పుడు పెడుతూ ఉండేవాడిని, లేదంటే పూజ గదిలో మేము రోజు కూడా పెట్టడం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో ఇవి ఎలక్ట్రిక్ రావడం జరిగితే ఈ ఎలక్ట్రిక్ పరికరంతో మనం ఇంకా ఈజీగా వాడుకోవచ్చు. సో మనకి అర్థమవుతుంది కదండి, ఇది మనకి ఎలక్ట్రిక్ డిఫ్యూజర్. ఇది మస్కిటో రిపెల్లెంట్ వాడతాం చూడండి, అదే టైప్లో ఉంటుంది. దీన్ని సింపుల్గా మనం ప్లగ్లో పెడితే ఈ పార్ట్ ఏదైతే ఉందో ట్రే లాంటిది, ఈ ట్రే అనేది మనకి ఎలక్ట్రికల్లీ మనకి హీట్ అవ్వడం జరుగుతుంది. ఈ ట్రేలో మనం ఏదైతే వేస్తామో అది డిఫ్యూజ్ అవుతుంది, అంటే ఆవిరి రూపంలో ఎవాపరేట్ అవుతుంది. మనం ఇక్కడ కర్పూరం వేస్తే కర్పూరం ఎవాపరేట్ అయ్యి రూమ్ అంతా కూడా కర్పూరం స్మెల్ వస్తుంది. దీనివల్ల మనకి పాజిటివ్ ఎనర్జీ అనేటటువంటిది డెవలప్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా దీంట్లో కర్పూరం ఒకటే కాదు, ఎసెన్షియల్ ఆయిల్స్ వాడవచ్చు. సాధారణంగా నేను ఈ కర్పూరాన్ని మాత్రమే వాడడం జరుగుతుంది. ఈ కర్పూరం వల్ల మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ బాగా డెవలప్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా అవసరమైతే మీరు కూడా ఈ విధంగా కర్పూర డిఫ్యూజర్ను యూజ్ చేసుకుని ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని డెవలప్ చేసుకునే అవకాశం ఉందని తెలియజేస్తూ, నేను మీ అశోక్ రెడ్డి, వాస్తు కన్సల్టెంట్. ధన్యవాదాలు.